హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక కేదార్ కార్ డిక్కీని ఓపెన్ చేసి చూపిస్తుండగా ఒక ఆఫీసర్ వచ్చి షర్మిలా ఠాగూర్ మేడం తొందరగా పంపించమంటున్నారు అని అనగానే ఇక డిక్కీని చెక్ చెయ్యకుండానే పోలీసులు కార్ని లోపలికి ఎలో చేయబోతూ ఉంటారు. ఇక నిషి అన్నయ్య ఒక్కసారి మీ చెయ్యవరా అని అంటూ బూచి చేయిని ఆ డిక్కీ పూర్తిగా క్లోజ్ కాకుండా చెయ్యి అడ్డం పెడుతుంది. దాంతో చెయ్యి ఆ డిక్కీ డోర్లో నలిగిపోయి బూచి అరవలేక తన చేయిని తానే గట్టిగా కొరుక్కుంటాడు. కానీ అది మాత్రం ఏం పట్టించుకోకుండా కాచి ఎందుకు చిన్న పిల్లల్లా అలా అరుస్తున్నావు, కాసేపు సైలెంట్గా ఉండు అని అంటుండగా బూచి మాత్రం ఏం చేసావు సిస్టర్ అని అంటుండగా కోట్లు ఊరికనే రావు కదన్నయ్య అని అంటూ కార్ ఒక్కచోట ఆగిపోగానే దాత్రి కేదార్లు కౌశికి అక్కడ నుండి కార్లో నుండి దిగి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నిషి గ్యాంగ్ కూడా దిగి వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఇక అక్కడ పోలీసులు అడ్డం వస్తుండగా పక్కన దాక్కుని ఇక నిషి వాళ్ళు ఒక సేఫ్టీ ప్లేస్ని చేరుకుంటారు. ఇక్కడ నుంచి అయితే కరెక్ట్గా షూట్ చేయొచ్చు, కరెక్ట్గా వీడియో కూడా రికార్డ్ అవుతుంది అని నిషి అంటుండగా ఇది ఏదో డేంజరస్ ప్లేస్లా ఉంది సిస్టర్, చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటాడు బూచి. ఊరికినే డబ్బులు వస్తాయి అన్నయ్య, కాసేపు సైలెంట్గా ఉండు అని నిషి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు కౌశికి షర్మిలా ఠాగూర్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి దిస్ ఈజ్ వజ్రపాటి కౌశికి, డి ఛానల్ హెడ్ మేడం అని అంటుండగా సిట్ డౌన్ అని అంటూ షర్మిలా ఠాగూర్ కూడా అలా కూర్చుంటారు. ఇక థ్యాంక్ యూ మేడం, మా ఛానల్కి మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు అని కౌశికి అంటుండగా ఇక ఇలా అంటుంటుంది షర్మిలా ఠాగూర్, మీరు నిజాన్ని చెప్పే స్టైల్, మీ ఛానల్ వర్కింగ్ స్టైల్, అంతేకాకుండా మీరు నిజం చెప్పడానికి ఎంత కష్టపడతారో తెలుసుకున్న తర్వాత మీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వాలని నాకు అనిపించింది. అంతేకాకుండా మీరు ఇంటర్వ్యూ చేస్తానన్న టాపిక్ కూడా నాకు బాగా నచ్చింది, అందుకే నేను ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను అని అనగానే థ్యాంక్ యూ మేడం అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత దిస్ ఈజ్ షో డైరెక్టర్ జగదాత్రి, కెమెరామెన్ కేదార్ అని పరిచయం చేస్తూ ఉండగా షర్మిలా ఠాగూర్ దాత్రిని తదేకంగా చూస్తూ ఉంటుంది. ఏంటి మేడం అని దాత్రి అడుగుతూ ఉండగా ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి నిన్ను చూశాను అని షర్మిలా ఠాగూర్ అనగానే ఇక దాత్రి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు లేదు మేడం, నాకు తెలిసి మీరిద్దరూ మీట్ అవ్వడం ఫస్ట్ టైం అని కౌశికి అంటుండగా లేదు లేదు, ఈ మధ్యలోనే ఈ అమ్మాయిని నేను కలిశాను అని షర్మిలా ఠాగూర్ అంటూ ఉంటుంది. లేదు మేడం, మిమ్మల్ని మాత్రం నేను ఇంతవరకు కలవలేదు, ఇదే ఫస్ట్ టైం అని దాత్రి కూడా అంటూ ఉండగా లేదు, నీ కళ్ళని చూస్తుంటే నిన్ను మీట్ అయినట్టు నాకు చాలా స్పష్టంగా గుర్తొస్తుంది, కానీ ఎక్కడ అన్నది మాత్రం గుర్తు రావట్లేదు అని షర్మిలా ఠాగూర్ అంటూ ఉండగా ఇక దాత్రి భయపడుతూ ఉంటుంది. లేదు మేడం, ఇదే ఫస్ట్ టైం అని కేదార్ కూడా అంటూ ఉంటాడు. ఇక కౌశికి ఏది ఏమైనా కూడా మీకు తను పెద్ద ఫ్యాన్ మేడం, మిమ్మల్ని కలవడం తన అదృష్టంగా ఫీల్ అవుతుంది అని అంటుండగా ఓ అవునా జగదాత్రి, నిజమా అని అడుగుతుండగా అవును మేడం, మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్ అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఇక షో స్టార్ట్ చేయండి అని అంటుంటుంది షర్మిలా ఠాగూర్. ఇక షో డైరెక్టర్లా వాళ్ళిద్దరికీ మైక్స్ పెట్టి రెడీ 1 2 3 అని దాత్రి అనగానే ఇక షర్మిలా ఠాగూర్ జగదాత్రి, నేను నీకు ఇన్స్పిరేషన్ అన్నావు కదా, నువ్వు నాకు పెద్ద ఫ్యాన్ అన్నావు కదా, ఏ విధంగా అని షర్మిలా ఠాగూర్ అనగానే జగదాత్రి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇన్స్పిరేషన్ అని అంటే నార్మల్గా కాదు మేడం, మీరు చేసిన అచీవ్మెంట్స్ అన్నీ, మీ ఆపరేషన్స్ అన్నీ నాకు తెలుసు మేడం. ఇప్పుడంటే మేము నార్మల్గా బయటికి వచ్చి మా గోల్స్ని రీచ్ కాగలుగుతున్నాం మేడం, కానీ మీ వయసులో ఆడవాళ్ళు మాత్రం వంటింటికే పరిమితమయ్యారు, కానీ ఆ టైంలోనే మీరు అందరినీ ఎదిరించి బయటికి వచ్చి మీ గోల్ని సక్సెస్ చేయడమే కాకుండా చాలామంది దుర్మార్గులని మట్టుపెట్టారు మేడం అని అంటూ తను చేసిన ఖమ్మం, ఛత్తీస్గఢ్, పంజాబ్
ఆపరేషన్స్ని పూసగుచ్చినట్టు దాత్రి చెప్తూ ఉంటుంది. ఇక కేదార్ కూడా అవును మేడం, మీ ఆపరేషన్స్ కూడా పిన్ టు పిన్ ఫాలో అవుతుంది మేడం జగదాత్రి అని కేదార్ అంటూ ఉండగా, ఫ్యాన్ అంటే నార్మల్ ఫ్యాన్ అనుకున్నాను, కానీ ఇంతలా నా అచీవ్మెంట్స్, నా ఆపరేషన్స్ కూడా ఫాలో అవుతున్నామని నాకు తెలియదు. వెరీ నైస్, ఇంట్రెస్టింగ్ అని షర్మిల ఠాగూర్ దాత్రిని పొగుడుతుండగా, ఓకే మేడం, ఇంటర్వ్యూ కంటిన్యూడా మేడం అని దాత్రి అనగానే ఓకే కంటిన్యూడ్ అని అంటూ ఉంటుంది షర్మిల ఠాగూర్. ఇక ఆ తర్వాత కౌశికి ఇలా అడుగుతూ ఉంటుంది, మీరు అమ్మాయిలకి ఇచ్చే ఫస్ట్ సజెషన్ ఏంటి మేడం అని అంటూ ఉండగా, ఇక అమ్మాయిలకి సజెషన్ ఇవ్వడం కాదు, అబ్బాయి తల్లిదండ్రులకి సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను అనగానే దాత్రి కేదార్ కౌశికి ఏమీ అర్థం కానట్టు షర్మిల ఠాగూర్ ఫేస్ని చూస్తుండగా, షర్మిల ఠాగూర్ అర్థం కాలేదా, చెప్తాను వినండి. అమ్మాయి బయటికి వెళ్తుంటే అలా ఉండు, ఇలా ఉండకూడదు, వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడకు అని జాగ్రత్తలు చెప్పి పంపిస్తూ ఉంటారు. కానీ అబ్బాయి బయటికి వెళ్తే అమ్మాయితో ఎలా నడుచుకోవాలి అని ఏ పేరెంట్ అయినా చెప్తున్నాడా? అలా కాకుండా ప్రతి అబ్బాయిని ఇంటి నుండి బయటికి పంపించేటప్పుడు పేరెంట్స్ ఆడవాళ్ళతో ఎలా మెలగాలి అని చెప్తే సగానికి సగం కాదు కదా, 80% పీపుల్లో చేంజ్ వస్తుంది. అమ్మాయిలు, నేను మీతోనే మాట్లాడుతున్నాను, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరో వస్తారు, ఎవరో కాపాడతారు అని చూస్తూ ఊరుకోకుండా మీ అంతటా మీరే వాళ్ళకి ఎదురు తిరిగి మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. మా షీ టీం ఉంది, మేమందరం ఉన్నాం, మీ అందరినీ కాపాడడమే మా బాధ్యత. కానీ అన్ని టైంలో అందరి దగ్గరికి అందరూ చేయలేరు కదా, అటువంటి టైంలో మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి అని షర్మిల ఠాగూర్ ఇన్స్పిరేషన్గా స్పీచ్ ఇస్తూ ఉండగా, ఇక ఆ స్పీచ్కి దాత్రి కేదార్లు కౌశికీలు క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక పైనుండి నిషి కాచి బూచి అంతా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ పోలీసులు వస్తూ ఉంటే దాక్కుంటూ ఉంటారు. ఇక మళ్ళీ కౌశికి క్వశ్చన్స్ అడగడం, షర్మిల ఠాగూర్ ఆన్సర్ చేయడం, అలా ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది. ఇక అక్కడ నిషి వాళ్ళు ఉన్న దగ్గర సీసీ కెమెరా ఉంటుంది, అది వాళ్ళు గమనించరు. ఒక టెంట్లో టీవీ కెమెరాని అబ్జర్వ్ చేస్తున్న ఒక ఆఫీసర్ నిషి వాళ్ళని చూసేసి ఇక మైక్లో ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటాడు, కెమెరా దగ్గర ఎవరో ముగ్గురు అనుమానాస్పదంగా ఉన్నారు, షర్మిల ఠాగూర్ కి చాలా దగ్గరగా ఉన్నారు. ఆ అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు ఇంకా రెడ్ అలర్ట్, అందరూ అలర్ట్ అవ్వండి, అందరూ ఆ ముగ్గురిని పట్టుకోండి అని అనౌన్స్ చేస్తుండగా బూచి ఎవరు వాళ్ళు, ఎవరు అంటున్నారు కదా, ఎవరో చెప్పట్లేదు అని అంటుండగా, అన్నయ్య మనమే అని నిషి అంటూ ఆ కెమెరాని క్లోజ్ చేసి అక్కడి నుండి పరిగెడుతూ ఉంటారు. ఇక షర్మిల ఠాగూర్ గన్ ఇవ్వు అని అంటూ తన ఆఫీసర్ దగ్గర నుంచి గన్ తీసుకొని మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి అని అంటూ వాళ్ళని పట్టుకోవడానికి షర్మిల ఠాగూరే స్వయంగా బయలుదేరుతూ ఉంటుంది. ఇక దాత్రి కేదార్లు చుట్టూ అంతా చూస్తూ ఉంటారు. ఇక నిషి వాళ్ళు పై నుండి కిందికి దిగుతారు. కాచి బూచి నిషి ముగ్గురు పరిగెడుతూ ఉండగా ఇక ఒక నిచ్చెన మీద నుండి నిషి కాచి కిందికి దిగుతారు. కానీ షర్మిల ఠాగూర్కి బూచి ఆ నిచ్చెన మీద నుండి దిగే లోపే దొరికిపోతాడు. మేడం ప్లీజ్ కాల్వకండి అని అంటూ ఉండగా ఇక ఆ బూచి కాలు పైన షర్మిల ఠాగూర్ కాల్ చేస్తుంది. బూచి కాలికి గాయం కూడా అవుతుంది. ఇక వీన్ని కస్టడీలోకి తీసుకోండి అని షర్మిల ఠాగూర్ అంటూ నిషి కాచీల కోసం వేటని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఇక దాత్రి కేదార్లు కౌశిక్కి మీరు ఇక్కడే ఉండండి వదిన అని చెప్పి బయటికి వచ్చి ఇక ఆ యూనిఫామ్, అదే ఆ అకాడమీ యూనిఫామ్లోకి చేరిపోతారు. ఇక నిషి కాచి భయంతో పరిగెడుతూ ఒక టెంట్లోకి వెళ్ళిపోతారు. మరోవైపు యూనిఫామ్ వేసుకున్న దాత్రి కేదార్లు షర్మిల ఠాగూర్ బూచిని పట్టుకోవడం చూసి, అయ్యో మన కారులో వాళ్ళు కూడా డిక్కీలో వచ్చినట్టున్నారు, అసలు ఇప్పుడు నిషి కాచీలని వెతుకుతుంది షర్మిల ఠాగూర్ మేడమా అని దాత్రి కేదార్లు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో నిషి కాచి ఒక టెంట్లోకి దూరిపోతారు. దాని చుట్టూ పోలీసులు మోహరిస్తారు. ఇక షర్మిల ఠాగూర్ కూడా ఆ టెంట్ దగ్గరికి వచ్చి గన్ కురిపెడుతూ మీరు బయటికి రండి, లేదంటే
మీకు తూటాలతోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని షర్మిల ఠాగూర్ బెదిరిస్తూ ఉంటుంది. ఇక నిషి కాచీలని షర్మిల ఠాగూర్ కాలుస్తుందా? ఇక ధాత్రి ఏం ప్లాన్ చేసి వాళ్ళని కాపాడి అకాడమీ అంతా తవ్వి మీనన్ ఫైల్ని తీసుకుంటుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.